ఈ చేపలు ఎక్కడవి? మనం కొనలేదే. కమల వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదట, అందుకని. చాలా బాగుంది. నీ కొడుకేమో జ్వరంతో పడుకుని అదే పనిగా ఏడుస్తున్నాడు, నువ్వేమో ఆడబిడ్డ పని చేయడానికి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా వింటే నవ్వుతారు. అన్నిటికీ ఆ చిరునవ్వేనా? పద. కమల సంగతి తెలియదే ఉంది. ఆ వచ్చేసరికి సిద్ధంగా లేకపోతే నానా గొడవ చేస్తుంది. ఆవిడ గొడవ నేను చూస్తాను. ముందు చేతులు కడుకుని లేచి వెళ్ళు. ఇది చేసి వెళ్తాను దుర్గా. ఇంకా ఇక్కడ కూర్చున్నావంటే నీ కొడుకు మీద ఒట్టు. లే పద. వదినా, పెద్దదినా, వదినా. ఆమె పని మీద ఉంది, నీకేం కావాలో నాకు చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు, నాకు ఆవిడతోని పని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి. నువ్వెవరు నన్ను ఆపడానికి? ఏమిటి ఏమిటా కేకలు? ఏమైంది? చూడమ్మా, కాస్త చేపలు బాగు చేసి పెట్టమని పెద్దదినికి ఇచ్చాను. అవి అలాగే బావు దగ్గర పారేసిపోయింది. వాటిని బాగు చేయొద్దని ఆమెకి నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? అవును. ఏ? చూడండి, మేము ఇంటి కోడళ్ళం. ఇంటి పని ఎంతైనా సరే పని మనుషుల్లా కష్టపడి చేస్తాం. మాకే అవమానం లేదు. కానీ లోకుల కొంపల్లో పనులు కూడా మేమే చేయాలంటే నేను మాత్రం ఒప్పుకోను. దానికి చేపలు బాగు చేయడం చేత కాదు. ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకండి. ఆ రోజు కూరగాయలు కాస్త కోసి పెట్టండి అని అడిగితే పెద్ద గీతోపన్యాసించారే. ఇంత వయసు వచ్చిన కూతురికి చేపలు బాగు చేయడం కూడా నేర్పలేకపోయారు. నూరు వేసుకుని అరవడం మాత్రం నేర్పారు. చూసావమ్మా, ఇదిగో నీకు చేత కాకపోతే రోజు సాయంత్రం నా దగ్గరికి రా, నేను నేర్పుతాను. అబ్బా, ఏమండి ఏమండి, నా గుడ్డలో చాలా నొప్పిగా ఉందండి. చేతులు కాళ్ళు ఊరికే లాగుతున్నాయి. అబ్బా, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి బయలు కబ్బుతున్నాయి. నీ వాగుడు మాని నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు, అదే తగ్గిపోతుంది. ఏమిటండి వాగుడు వాగుడు అంటారు? నేనే ఒళ్ళు పలిసి వాగుతున్నానా? కాస్త చేపలు బాగు చేసి పెట్టమని నా కూతురు అడిగితే మీ ఇద్దరు కోడలు చేసిన రభస ఇంత అంత కాదు. నీకా మాత్రం శాస్తి జరగాల్సిందేనే. నాకు అవకాశం దొరికితే నేను దానికి తగిన శాస్తి చేస్తాను. అబ్బా.